ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 22వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య ఒక క్రూషియల్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో గుజరాత్ టైటన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించి ఈ సీజన్ ను వరుస విజయాలతో ప్రారంభించింది. అయితే మల్లన్పూర్ వేదికగా ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో వారికి ఓటమి తప్పలేదు. అయితే శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఈ జట్టు తిరిగి విజయాల బాటలో నడవాలని ఎదురు చూస్తోంది. ఐపీఎల్ 2025 లో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ చాలా కష్టాలను ఎదుర్కొంది. వారి తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి అయిన ముంబై ఇండియన్స్ ను ఓడించి ఈ సీజన్ ను విజయంతో ప్రారంభించింది. ఆ తర్వాత ఆడిన 3 మ్యాచ్ల్లో సిఎస్కే కి విజయం కష్టతరమైంది. ఈ సీజన్ లో ఆడిన 4 మ్యాచ్ల్లో కేవలం 1 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తుంది. ఇక పంజాబ్ కింగ్స్ ఆడిన 3 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్ మనకి మహారాజా యాదవేంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం మల్లన్పూర్ లో ఏప్రిల్ 8వ తారీఖు సాయంత్రం 7:30 జరగబోతుంది. మల్లన్పూర్ స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటర్లందరికీ మంచి స్కోర్ ని టీమ్ కి అందించడానికి సహాయపడుతుంది. అండ్ ముందుగా బ్యాటింగ్ చేస్తే పెద్ద స్కోర్ బోర్డ్ ని సెట్ చేయగలుగుతారు. దీని ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ లో ఆపోజిట్ టీమ్ కి చేసింగ్ చేయడానికి కొంచెం కష్టతరం అవుతుంది. ఇక బౌలింగ్ పరంగా చూసుకుంటే స్పిన్నర్ల కన్నా పేసర్లకి ఈ పిచ్ అనేది బాగా అడ్వాంటేజ్ గా ఉంటుంది. లాస్ట్ 10 మ్యాచెస్ లో పేస్ బౌలింగ్ కి 98 వికెట్స్ పడితే స్పిన్ బౌలింగ్ కి 39 వికెట్స్ పడ్డాయి. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 173 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 165 రన్స్. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 30 మ్యాచెస్ జరిగాయి. అందులో చెన్నై సూపర్ కింగ్స్ 16 మ్యాచెస్ విన్ అయ్యింది, పంజాబ్ కింగ్స్ 14 మ్యాచెస్ విన్ అయ్యింది. సో హెడ్ టు హెడ్ లో సిఎస్కే దే పై చెయ్యి. అయినప్పటికీ పంజాబ్ కింగ్స్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ప్రియాంచార్య, ప్రభసిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నెహాల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, షూరియాన్స్ షెట్గే, మార్కో జాన్సన్, లాకీ ఫెర్గ్యూసన్, హర్షదీప్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్ గా యజ్వేంద్ర చాహల్. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, విజయ్ శంకర్, శివం దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్ గా మతీషా పతిరానా. మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.